హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనం మెటీరియల్ పార్ట్ 1 వీడియో చేసాం కదా, సో దానికి సంబంధించి గివ్ అవే అయితే దీప్తి గారు గెలుచుకున్నారు కదండి. సో ఆవిడ కోసం మనం ఇదిగోండి ఇలా అయితే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసామన్నమాట. మన దగ్గర మోస్ట్ సెల్లింగ్ బ్యాంగిల్స్ అనేది చెప్తాను ఇవి. సో అంత బాగుంటాయి అనమాట, డిజైన్ కానీ మొత్తం. సో చూసారు కదా, ఇవి 4 కట్ మీద ట్రయాంగిల్ ఇచ్చేసి ఇలా 3mm రౌండ్స్ పెట్టి జర్కన్తో డిజైన్ చేస్తామండి. సో ఈ డిజైన్ వచ్చేసి మనం క్లాసెస్లో కూడా చెప్పాం కదా. సో ఇవైతే మనం దీప్తి గారికి గివ్ అవే కింద పంపిస్తున్నాం అనమాట ఈరోజు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, పార్ట్ 2 వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకున్నారనేది ఈ వీడియోలో మధ్యలో స్క్రీన్ షాట్లో అయితే యాడ్ చేస్తామండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఇన్ కేస్ ఎవరైతే గిఫ్ట్ గెలుచుకున్నారో వాళ్ళైతే నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో చూద్దాం. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి ఇదైతే మేకింగ్ వీడియో అండి. సో మేకింగ్ వీడియో చేయక మనం చాలా రోజులు అవుతుంది కదా, అంటే క్లాసెస్ వీడియో చేసాం, మెటీరియల్ వీడియో చేసాం, మేకింగ్ వీడియో ఓన్గా చేయలేదు కదా. సో ఇవాళ అయితే మేకింగ్ వీడియో అయితే చేస్తున్నానండి. సో దీనికోసం నేను ఇలాగ ఫ్లవర్ సీక్వెన్సెస్ తీసుకున్నాను. సో చూసారు కదా, వీటిలో చాలా కలర్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇలా కొంచెం ఆరెంజ్ షేడ్ ఉన్న సీక్వెన్స్ అయితే తీసుకున్నాను, అంటే ఆరెంజ్ ఎల్లో ఆ షేడ్లో వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి జర్కన్ బేసెస్ అన్నమాట. మనకి బాల్ చైన్ ఉంటుంది కదా, సో అలా బాల్స్లా ఉంటుంది అనమాట ఈ బేస్. సో దీన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ జర్కన్స్ తీసుకున్నానండి. సో ప్లాస్టిక్ అనమాట, ఇవి గ్లాస్వి కాదు, ప్లాస్టిక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇది వచ్చేసి స్టోన్ చైన్ అనమాట. నేను రెయిన్బో స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అక్క మాకు నేర్పించేటప్పుడే కొంచెం క్వాంటిటీస్ కూడా చెప్పండి, తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పారనమాట. సో నేను వచ్చేసి ఈచ్ 10 grams తీసుకున్నానండి. మీకు అరౌండ్ 2 బ్యాంగిల్స్ ఫినిష్ అయిపోగా ఇంకా మిగులుతాయి అనమాట ఈ 10 grams అనేవి. సో నేనైతే 10 తీసుకున్నాను. డిజైన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ అనేది ఎవ్వరు చూపించలేదండి. అండ్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు కూడా చేయలేదన్నమాట. సో ఫస్ట్ నేనే ట్రై చేశాను, చాలా బాగుంది అవుట్పుట్. సో అందుకే మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ చూడండి, ఇలాగా మనం బ్యాంగిల్కి మీరు ఫ్లవర్ సీక్వెన్సెస్ ఏది యూజ్ చేస్తే అదే కలర్ థ్రెడ్ యూజ్ చేయండి. సో దెన్ ఏంటి అంటే మనకి నీట్గా బ్యాంగిల్ కనిపించింది అనమాట. ఇదే కాదండి, మీరు ఏదైనా కానీ మీరు ఏ కలర్ స్టోన్స్ యూజ్ చేస్తారో, ఏ కలర్ని హైలైట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ థ్రెడ్ని అయితే యూజ్ చేయండి. దానివల్ల ఏంటి అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించింది అనమాట. అంటే బ్యాంగిల్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెం లుక్ వైజ్ చూడడానికి బాగుండిద్ది. సో అది ఒకటి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మిడిల్లో గమ్ని అయితే అప్లై చేసుకోండి. సో నేను చెప్పినట్టు చేయండి. ఇది వచ్చేసి మధ్యలో ఇలా గమ్ అప్లై చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో ఉండాలన్నమాట బ్యాంగిల్కి. ఇలా మిడిల్లో గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా రింగ్ బేస్ని తీసుకోండి. సారీ, జర్కన్ బేస్ ఉంటుంది కదా రింగ్ టైప్, సో దాన్ని తీసుకోండి. కరెక్ట్గా మిడిల్లో ఉందో లేదో చూసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ బేస్లో గమ్ అనేది అప్లై చేసుకోండి. చేసుకొని ఇలాగ ఫ్లవర్ సీక్వెన్స్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని ఇలా మిడిల్లో అయితే స్టిక్ చేసేసేయండి. సో అర్థమైంది కదండి. సో ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత దీని మీద జర్కన్ పెట్టేసేసేయండి. మనకి గమ్ అనేది మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉండదు అనమాట, సరిపోతుంది. ఇన్ కేస్ మరి మొత్తం ఫినిష్ అయిన తర్వాత పెట్టుకుందామంటే ఈ లోపు గమ్ డ్రై అయిపోయిద్దండి. సో చూసుకోండి, ఇలా అయితే పెట్టుకోండి. సేమ్ అలాగే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇలాగ గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలాగా బేస్ని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గమ్ పెట్టుకొని ఇలాగ ఫ్లవర్ సీక్వెన్స్ని పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనం సైడ్ స్టోన్ స్టిక్ చేయాలి కాబట్టి కొంచెం మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి డిజైన్ అనేది. అప్పుడు ఏంటంటే మీకు నీట్గా ఉండిద్ది, ఫినిషింగ్ కూడా వంకరు పోకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట. సో అలా చూసుకోండి. సో చూసారు కదా, ఇలాగే బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసేయాలన్నమాట. నేను బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, నేనైతే ఇలా మొత్తం కూడా బ్యాంగిల్ అంతా మిడిల్లో ఇలా ఫ్లవర్ సీక్వెన్స్ని అయితే స్టిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని అయితే మనం ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టండి. కొంచెం డ్రై అయ్యేంత వరకు పక్కన ఉంచాలన్నమాట. నేనైతే ఆల్రెడీ పక్కన పెట్టే తీసుకున్నాను, కొంచెం డ్రై అయింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలండి. సో స్టోన్ చైన్ వచ్చేసి
ఇలా సైడ్న స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ స్టోన్ చైన్ జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. మామూలుగా కుందన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ దాకే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం స్టిక్ చేసేస్తాము. బట్ ఇది ఏంటి అంటే మనకి ఫ్లవర్ ఇలా ఉండటం వల్ల పైనుంచి ఇలా స్టిక్ చేయడం కుదరదండి, లోపల సైడ్ నుంచి స్టిక్ చేయాలన్నమాట. సో నేను ఒకసారి స్టిక్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఫ్లవర్ సీక్వెన్సెస్ కింద బ్యాంగిల్ అయితే గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లో ఇలా గమ్ అయితే అప్లై చేస్తున్నానండి నేను. ఇలాగే బ్యాంగిల్ అంతా కూడా గమ్ అనేది అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టోన్ చైన్ తీసుకోవాలండి. స్టోన్ చైన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఎలా అంటే మనం ఇలా పైనుంచి పెట్టడం కుదరదు కదా, సో ఇలా సైడ్కి ఇలా బ్యాంగిల్ అనుకొని ఇలా సైడ్ నుంచి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోండి లోపల వైపుకి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సో మీరైతే ఫ్లవర్ సీక్వెన్సెస్ బాగా డ్రై అయిన తర్వాత స్టోన్ చైన్ అనేది పెట్టుకోండి. అప్పుడు చాలా బాగా మనం ఇలా గట్టిగా అంటున్నా కానీ కొంచెం అవి ఫ్లవర్ సీక్వెన్సెస్ అనేవి జరగకుండా ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్ అయితే, ఈ చైన్ స్టిక్ చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం కష్టమేనండి, బట్ నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూసారు కదండి, మనకి స్టోన్ చైన్ ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని ఎక్స్ట్రా స్టోన్ చైన్ అయితే కట్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఇప్పుడైతే మనం దగ్గరికి అనుకోవాలి. ఇలా కరెక్ట్గా డిస్టెన్స్ అనేది బ్యాంగిల్కి అంటే వంకర్ లేకుండా స్టోన్ చైన్ స్ట్రైట్గా ఉండేటట్టు ఫ్లవర్ సీక్వెన్సెస్ కానుకొని ఇట్లా ఫింగర్ తోటి మొత్తం కూడా చుట్టూ రౌండ్ తీసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇటు స్టిక్ చేస్తాం కదండి, సేమ్ ఇలాగే ఇటువైపు కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను ఇటువైపు కూడా స్టిక్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, నేనైతే ఇలా బ్యాంగిల్ అంతా కూడా 2 సైడ్స్ కూడా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేదాన్ని అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఇప్పుడు చేసిన బ్యాంగిల్, ఇది నేను ఆల్రెడీ ముందే చేశానని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఈ బ్యాంగిల్ అండి, ముందు చేసింది ఇది, ఇప్పుడు చేసింది ఇది అనమాట. సో చూడండి నిజంగా ఎంత బాగున్నాయి అంటే, ఎంత షైనింగ్ వస్తున్నాయో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నిజంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ బయట అయితే షైనింగ్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. నిజంగా ఫ్లవర్ సీక్వెన్స్ యూజ్ చేసి ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చేసుకోవచ్చు అని నేను ట్రై చేసిన తర్వాతే నాకు అర్థమైందండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో చూసారు కదండి, ఈరోజు ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.